గౌరవనీయులైన ఉపాధ్యాయులారా, యు ఆర్ డీలింగ్ విత్ ద బ్రెయిన్. సపరేట్ స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మాత్రమైన ఉద్యమాలు చేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు, వాళ్ళు నేలగీతలు గీస్తుంటారు, వాళ్ళు పెద్దగా మన లేక డిగ్రీలు ఉండవు, వాళ్ళు ఏం మాట్లాడరు. మొత్తం తెలంగాణ ప్రజలు అంబాయకులుగా మూగోల లెక్క తలకాయ కింద తీసుకొని కన్నీళ్లు రాలుస్తారు. కానీ వాళ్ళ తలకాయ తిరిగిందంటే పట్టుకుంటారు. అది తెలుసు కదా మీకు. దట్ ఈస్ తెలంగాణ. సో సపరేట్ స్టేట్హుడ్ డెఫినెట్లీ ఇంటర్రిలేటెడ్ విత్ ద రెవల్యూషనరీ మూవ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ పర్వ్యూ. ఇక్కడ మనము నేను చెప్పినట్టు ఆ విప్లవోద్యమాల్ని, ఆ ప్రజాస్వామిక వాదుల్ని, ఆ తెలంగాణ వాదుల్ని, తర్వాత తెలంగాణ కోరుకుంటోళ్ళందరినీ ఏకం చేయాలి. ఆ పాత్ర ఉన్నదని నేను ఫీల్ అవుతున్నా మీకు. ఎందుకంటే మీరు ఎన్నికలు నిలబడలేరు. 2 రోజులు స్ట్రైక్ చేయమన్న వరకు గ్యాస్ బంద్ అయిపోతుంది. ఏడ చేస్తావు? కథం టెన్షన్. నెల రోజులలో 5 రోజులు నీకు జీతం వెనకబడ్డదనుకో, పేపర్ వచ్చి నమస్తే సార్ పేపర్ అయిన వచ్చిండే బాత్రూంలో ఉన్నాడని చెప్పని అమ్మ అంత పరిస్థితిని బాత్రూంలో ఉన్నాడని చెప్పమంటాం. అంటే అటువంటి ఎకనామికల్ క్రైసిస్లో ఉన్నాం. ఆర్థికమైన ఇన్స్టాల్మెంట్ బతుకు తప్ప మనదేముంది? సో తెలంగాణ వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మీకేమొస్తుందని మీరు వేసుకోవాలి. తెలంగాణ వస్తే నంబర్ 1 పొలిటికల్గా, పార్లమెంట్ ప్రకారమే పొలిటికల్గా ఒక నిర్ణయాత్మకమైన శక్తి వస్తుంది. రేపు రాబోయే తెలంగాణ దొరల తెలంగాణనే వస్తుంది. లెట్ us బి వెరీ క్లియర్. 2 దొరలు మరి ఊరికే ఒరే నువ్వు దొర తెలంగాణ వద్దురో అనగానే అరే గద్దరు నువ్వు పెట్టురో అంటుంటాడు లేచి. కరెక్టే కదా, వాడిని వద్దంటావు నువ్వు పెట్టు. ఏందో నీ అమ్మ వాడు కొట్టేటట్టుండి ఇప్పుడు నన్ను అదో నుంచే. మరి దొరల తెలంగాణ వచ్చే దాంట్లో మేం పంతులం ఎందుకు? నువ్వు కలలు కానీ లక్ష్యం దిక్కు తీసుకుపో, నీకు ఇప్పటి నుంచో ఉండు. ఎస్, నువ్వు కలలు కానీ లక్ష్యం దిక్కు తీసుకుపోయే ఉపాధ్యాయుడుగా నీ రోల్ అక్కడ. యూ హవ్ టు టేక్ దట్. నువ్వు చాలా దయగల మనిషి ఉంటావు. ఎందుకంటే చదువు రానోనికి జ్ఞానం నేర్పించే పంతులు నువ్వు. యువర్ రోల్ ఈజ్ అ వెరీ గ్రేటెస్ట్ రోల్. మామూలు పంతులంటే మామూలు విషయం కాదు. నేను చిన్నప్పుడు మా సార్ ఉండే, దీర్ఘ చతురస్రాకారము 2 పొడవులు 2 వెడల్పులు సమానంగా ఉండును. నేను చెప్పి దీర్ఘ చతురస్కారము 1 పొడవు 1 వెడల్పు సమానంగా ఉండునట్టు దంచుతుండే. దంచి తీసుకపోయి మరి రారా, ఇదేంద్రా పొడవు, ఇదేంది పొడవు సమానం ఉన్నాయా? ఉన్నాయి. ఇదేంది పొడవు, ఇది వెడల్పు సమానం ఉన్నాయా? నేను అదే చెప్పాను, అది గుర్తుంది నాకు. సో ఐ బికేమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 99% ఇంజనీరింగ్ కూడా 99%. ఇప్పటికీ ఆడు వెంకట్రామయ్య ఆడుండో తన్నడు అని గుర్తు చేసుకుంటున్నా. దట్ ఈస్ టీచర్. ఉపాధ్యాయునికి ఎందుకని అంత రెస్పెక్ట్ ఇస్తాం? ఎవ్వరి దగ్గర కానీ నిలబడతాం చేతులు కట్టి. జ్ఞానం ఇస్తాడు కాబట్టి. మీరు కూడా ఇప్పుడు మొత్తం 1,00,000 మంది టీచర్లు ఉన్నారట. నేను లెక్క తీశారు. అసలు 1,00,000 మంది కలిసి నేను సారా పార్టీ పెడతారండి తెలంగాణ రాకపోతే తూ అనండి. బర్త్డే చేసుకుంటే నేను మా ఆటలాడ్స్ ఉన్నప్పుడు ప్రతిసారి ఉంది బర్త్డే చేస్తుండే. నేను అడుగుతుండే, నిన్ననే చేసినావు కదా బ్రదర్ నువ్వు బర్త్డే, మళ్ళీ రేపంటే అట్లా అంటేనే వస్తారు వైమానాలు నీ అమ్మంటే. అది నుంచే 1,00,000 మంది టీచర్లకు మనం ఏమిస్తాం? అందుకే ఓటును ఉద్యమాల్ని ఎట్లా సమన్వయం చేయాలనో చెప్పాలి. ఓట్లలో గెలిచిన వాళ్ళు 11 మంది ఎంపీలు తెల్లారి వరకే చార్మినార్ దగ్గరికి వచ్చి శపథం చేస్తామని చెప్పి తెల్లారే 11 ఎంపీల్ని కాంగ్రెస్లో కలిపి నేరుగా చెన్నారెడ్డి గవర్నర్కి వెళ్ళిపోయాడు. అతను ఆ రోజే కఠినమైన నిర్ణయం తీసుకొని నేను చచ్చిపోయినా సరే తెలంగాణలో నా చరిత్ర ఉంటుందని మనసులో అనుకుని ఉంటే తెలంగాణ వచ్చేది. ఓట్ల గురించి మాట్లాడుతున్నా, తెలంగాణ వచ్చేది. నేను చచ్చినా సరే నా చరిత్ర ఉంటుందని అనుకోలే. అక్కడనే స్వార్థం వచ్చింది, అక్కడనే సెల్ఫిష్ అయిపోయాడు, అక్కడనే పదవి వ్యామం వచ్చింది, అక్కడనే డబ్బు వచ్చింది. 3.5 కోట్లని మర్చిపోయాడు. 400 మంది అమరవీరులు చనిపోయారు. వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ శిల్పాలు లేవు,
వాళ్ళకు గుర్తులు లేవు. వాడు ఎవడు చచ్చిపోయిండో తెలియదు, వానికి ఎవరికి లేదు, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వాలనే లేదు. మనం ఎవరమన్నా పంతులం అందరం కలిసి మా విద్యార్థులు చచ్చిపోయినరని ఒక ఫండ్ పెట్టలే. యూ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ₹1 అంటే 1,00,000 మంది టీచర్లు ఉన్నారు. మా విద్యార్థులు చచ్చిపోయారు 1,00,000 మంది. మేము ₹1 ఇస్తాం, నెలకు ₹1 ఇస్తాం. ఆ చచ్చిపోయిన 400 మంది విద్యార్థులకు కిట్ అండ్ కిని ఇవ్వమండి. అక్కడ నుండి స్టార్ట్ కండి. దట్ ఈజ్ యువర్ రోల్. మీ టీచర్లే కదా, అది కాదా? అది తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసినట్టు కదా. అరే మేము అనుకుంటాం, అప్పుడు 100 మంది విద్యార్థులు తయారవుతారు మీ వాళ్ళు. ఎస్, మా పంతులు ఉన్నారు, మేము చనిపోయినందుకు ఎవరు గుర్తించకున్నా మా టీచర్లు గుర్తించి మాకు ₹1 మా ఫండ్ పెట్టిండ్రు అని. యూ స్టార్ట్ ఎకనామికలీ లైక్ దట్. పొలిటికల్లీ యూ స్టార్ట్ మై వాట్ ఐఎమ్ టెలింగ్. రాజకీయంగా ఓటు ఎక్కడికి వేయించాలి మరి? ఇప్పుడు నాకు వచ్చిన సమస్య అదే. ఇప్పుడు చెప్పరానంత గిరాకుంది నా ఆటపాటల ధూమ్ధాంకు. అన్నా నువ్వు మా దగ్గరికి రా, నువ్వు మా దగ్గర రా, మస్తు గిరాకుంది. ఇప్పుడు నాకు ఒక్కోసారి చెడ్డ ఆలోచన వస్తుంది, వాని వీడిని ఎక్కిచ్చే బదలైంది నేను ఎక్కితే ఎట్లుంటుందని. నీ అమ్మ వాని ఎక్కించుడు వీడెక్కి మనం ఒకసారి ఎక్కుతాయి కుర్చీ మీద అని అంటే అక్కడనే ఉన్నది అంతే. ఇప్పుడు మరి ఏం చేయాలి? పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, కల్చరల్గా సపరేట్ స్టేట్ రావాల్సిందే. మనం ప్రత్యేక ఉద్యమంలో పాల్గొనవలసిందే. అది పార్లమెంట్లో బిల్ కావాల్సిందే. కాబట్టి ఆ పరివ్యూలో మనం టీచర్లము అనేక విప్లవ భావాలు అన్ని ఒక కన్క్లూజన్కి రావాలి మీరు. కానీ అది తీసుకొస్తూ కాషన్ కూడా ఇవ్వాలి. ఇవాళ అడిగినట్టు అడగడం తప్పట్లేదు. నేననేదండి ఇక్కడికి వచ్చి ఒక ఛార్జ్ తీసుకొని మా గొర్రెలు కాసటం దంచుకునేది ఉండే. అంటే భాష కూడా ఆయన కొంచెం మార్చుకోవాలి కదా. హెడ్ ఆఫ్ ది ప్రొఫెసర్ ఆయన చెప్పి మెంటల్ అయింది నా లెక్క. అంటే అందరి గురించి మాట్లాడు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎట్లో కొంచెం ఉండాలి కదా. పెద్ద చాలా గౌరవం కదా మనకు. అరే మా పంతులు ఇట్లా మాట్లాడుతుండని అనుకుంటారు. ఆయన కూడా పంతులే కదా. ఆయన లేకుంటే ఆయన గురించి చెప్పడం మంచి కూడా కాదు. కానీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ప్రాబ్లం కూడా ఉంది. ఓ మిత్రులారా, ఉపాధ్యాయులారా, మీ రోల్ చాలా ఉంది ఇప్పుడు. అందుకే నేను ఒక చిన్న కవిత చెప్పి మీటింగ్ పోవాలి. పెట్టకు చేర్చిన అగ్గిపుల్ల పరస్పర ఘర్షణ వల్ల మండింది. అప్పుడు గాలి నుండి తన రక్షణను కోరింది. ఆ మండిన అగ్గిపుల్ల తన వారసత్వాన్ని తన కట్టెకు అందించి ఇక నేను సెలవు తీసుకుంటున్నా అన్నది. అప్పుడు ఆ మండిన అగ్గిపుల్ల అలా తన వారసత్వాని కోసం వెతికింది. దగ్గరనే ఉన్న కాగితాలకు తన వారసత్వాన్ని అందించి ఇక నా పాత్ర ఇంతే, నీవు తీసుకెళ్ళన్నది. బగ్గున మండిన కాగితాలు తమ వారసత్వం కోసం అక్కడిక్కడ వెతికి దగ్గరనే ఉన్న సన్నని ఎండిన పుల్లలకు తమ వారసత్వాన్ని అందించాయి. మిత్రమా, దీన్ని క్యారీ ఆన్ చేయమన్నది. ఆ ఎండిన సన్నని పుల్లలు రాజుకొని అవి భయంతో నేను ఎవరికి నన్ను వెతకసాగింది. అప్పుడు దగ్గరనే ఉన్న రాక్షసి బొగ్గుకు మెల్లగా అంటించి ఆ బొగ్గును రాజేసినాయి. ఆ రాక్షసి బొగ్గు కుమిలి ఎర్రని నిప్పై దాహాలమై ఆ వారసత్వాన్ని విజయవంతం చేసి రేపటి తరం కోసం తన యొక్క బూడిదలో, తన నిగురులో నిప్పును దాచిపెట్టింది. ఇదే మీ పాత్ర. మనమంతా నువ్వు నేనంతగా ఇటువంటి వాళ్ళమే. కోపానికి వస్తే ఆగము, దుఃఖానికి వస్తే ఆగము, లేకుంటే అలిగి తెంకపోతాం. వీఆర్ ఆల్ పేపర్స్. యువర్ రోల్ ఆల్సో. మీ పాత్ర ఇదే. చాలా క్విక్గా అర్థం చేసుకోగలవు. నేను ఇప్పుడు గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇదంతా చెప్పిన అనుకో, ఏదో పాట పాడతాడు అంటే వస్తే నీ అమ్మ వీడేంద్రపోయి నీ అమ్మ అంటాడు. అంటే క్యాచ్ చేయడు కదా, ఆ చైతన్యం కదా. మనమందరము ఇక్కడ ఉన్న వాళ్ళమంతా తెలంగాణ ఉద్యమంలో కాగితాలు లాంటి వాళ్ళం. కానీ నువ్వు వండుకొని బగ్గున మండి నువ్వు పాస్ ఆన్ చేయాలి. టీచర్ పాస్ ఆన్ చేయాలి. ఆ పాస్ ఆన్ చేసే రోల్లో మీరున్నారని మనం చెప్తూ, మనము ఒక విషయాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఈ సంవత్సరం నరలోపట ఒక మాత్రమైన ఉద్యమంగా మార్చాలి. అందుగురించే నేను 2 శక్తుల్ని ఈ మధ్య ప్రపోజల్ పెట్టాను. ఒకటి విద్యార్థి రంగం, రెండోది సాంస్కృతిక రంగం. ఈ 2 రంగాలు ఎన్నికల యొక్క ప్రచారము లేకుంటే వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉండకూడదని నా ఆర్గ్యుమెంట్.
మూడోది ఏంటంటే మీ జర్నలిస్ట్ యూనియను, మీ టీచర్ల యూనియన్. మనం అందరం కలిసి ఒకనాడు మహత్తరమైన ఉద్యమంగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఇంత టీచర్ ఆ రోజు వాళ్ళ సభ్యత, టీచర్లు, విద్యార్థులు ప్లస్ కళాకారులు మనమే ఉంటాం. ఇది మహత్తరమైన శక్తి అవుతుంది. ఈ శక్తి రేపు నేను ఆయుధాల గురించి మాట్లాడుతున్నాను, ఈ ఓటును టిల్ట్ చేస్తుంది. ఈ ఓటును కావాలనుకునేవాడు కూడా వాళ్ళందరినీ తల్లి కోడిలా కలుపుకోవాలి. ఇప్పుడు మా అల్వాల్ ఏరియాలో కార్పొరేటర్ 3 కార్పొరేటర్లు ఉన్నారు. నేను అనుకుంటున్నా ఎవడరా తెలంగాణ అంటే ఎవరు లేడు. కాంగ్రెస్ వాడు వచ్చి అన్న నీ దీవెన ఉండాలని తలకాయ పెడుతుండు, తెలుగుదేశం వాడు వచ్చి నీ దీవెన ఉండాలి అంటే ఇప్పుడు ఎవరిని దీవించాలి నేను? అందుగురించి ఈ విషయాన్ని చాలా సమగ్రంగా చర్చించాలని, దీంట్లో మీ పాత్ర చాలా ఉందని, ఉపాధ్యాయులుగా మీ పాత్రని మీరే చర్చించుకొని మీ సంఘంలో తీర్మానం చేసుకోవాలి. అదే కదా సదస్సు. నా ఒపీనియన్ నేను చెప్పాను. అందుగురించే ఉద్యమాలని ఓట్లుగా మార్చిన వారు స్పష్టంగా చెప్తూ ఇంటి చేస్తున్నా, ఉద్యమాలని ఓట్లుగా మార్చిన వాళ్ళు మళ్ళీ ఓట్లను ఉద్యమంగా మార్చాలనా లేదా చెప్పండి. అది జరగలే, అది మీరు చేయమని చెప్పాలి. ఎస్, ఉద్యమం జరిగినాం, నువ్వు ఓట్లు మార్చుకున్నావు, ఓకే, మళ్ళీ నువ్వు ఉద్యమంగా ఓట్లకు మార్చవా? ఈ మార్చకపోవడం వల్ల కూడా సమస్య వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. అందుకే నువ్వు నేను ఓట్లలో నిలబడిన వాళ్ళము, నేను స్టేట్గా అడుగుతున్నాను, నువ్వు నేను ఓట్లలో నిలబడిన వాళ్ళము, ఎమ్మెల్యే ఎంపీ కాదలుచుకొని సిద్ధంగా లేని వాళ్ళము, వాట్ విల్ బి అవర్ రోల్? యు టెల్ మీ. మన రోల్ ఎట్లుండాలి? శాస్త్రీయంగా ఉండాలి, విమర్శనాత్మకంగా ఉండాలి, కొట్లాడే విధానంగా ఉండాలి. నా ఓట్కా గులాం నోట్కా గులాం పంతులు హేం నీ అమ్మ వీరితోటి కొట్లాడి ఇవన్నీ చేసే బదులు వైఎస్ఆర్ కానీ దండ పెడితే జల్దీ ప్రమోషన్ వస్తుంది కదనే, ఏదన్నా వస్తుంది, వానితో ఎకనామికల్ బెనిఫిట్ వస్తుంది, అది వస్తే ఏదన్నా ఏం లేకుండా ఒక ఎమ్మెల్సీ వేసి పడిస్తాడు. అది ఏది ఆశించలేని మనము ప్రతివానికి స్లేవ్గా ఎందుకు ఉండాలని నా పాయింట్. అది విద్యార్థి గురువు చెప్పేది అదే కదా. అందుకే చాలా సింపుల్గా నేను చెప్తుంటాను నేను పిల్లలకు, పొద్దున పరమాన్నం, పగటికి మెత్తన్నం. టైం మారింది, పొద్దుగాల నుంచి 8 నుంచి 12. పొద్దువీకి పులిసిపోయినన్నం, తెల్లారితే పురుగులన్నం, ఆ పురుగులన్నం పక్షులకు పరమన్నం. దిస్ ఇస్ డైలెక్టిక్స్. That's what we have to teach. That what we have, the teacher has to play that role. అట్లెట్లా అయిందని అయింది మరి పొద్దుగల పరమాన్నం. ఆ టైం అండ్ స్పేస్ అండ్ డైమెన్షన్ అంటాడు. నిన్న మంచోళ్ళే గద్దరగాడు, ఇవాళ ఇట అంటే అరే మొన్న గడ్డం గీక్కున్నాడు, ఇవాళ లేదు. మొన్న గడ్డం గీక్కుంది నీకు చెప్తారా? చీకటి అడవిలోకి రా చెప్తా నీకు, అది చెప్పాలనా? ఇప్పుడు ఎందుకు ఆ డిబేటు? నేను బరాబరి గీక్కుంటాను, నువ్వు ఎట్లా గీక్కున్నావు, ఇదా కొట్లాట? అందుగురించే నేను నవ్వి ఎదుర్కొంటాను. అందుగురించే మారుతుంది. అండ్ మీరు కూడా చరిత్ర చెప్పేవాళ్ళు కాబట్టి, నల్లని రేగల్లో నాటిన నల్లని పత్తి గింజ అది భూతల్లి ఒడిలో చల్లగా నిద్రపోయింది. ఇక్కడనే చెప్తున్నా మీకు. మెల్లగా లేచి అమ్మా నేను సూర్యుని చూస్తా అన్నది. అమ్మ సూర్యుడు నిన్ను నలిగిపోతావు బిడ్డ నో అన్నది. పెరిగేదాన్ని, అభివృద్ధి చెందేదాన్ని, విప్లవాన్ని ఎవడు ఆపలేడు, తెలంగాణ మూవ్మెంట్ను కూడా ఎవడు ఆపలేడు. మరి ఎట్లా? ఆ భూమిని చీల్చుకొని తల్లి పొరల్లో నుండి మెల్లగా బయటికి వెళ్ళింది. అప్పుడు తల్లి చెప్పిన మాట గుర్తుకొచ్చింది, ఎర్రని సూర్యుడు. ఆ సూర్యుని నుండి రక్షించడానికి ఒకే దగ్గర ఉంటే మాడిపోతానని అది అలా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టిందట. ఒక దగ్గర ఉంటే మాడిపోతుంది, తల్లి చెప్పింది కదా నువ్వు చచ్చిపోతావని. అలా ఒక్క మొక్క, తెల్లని మొక్క, ఆకుపచ్చ చెట్లే, ఆకుపచ్చ కొమ్మలేసి, పసుపచ్చ పువ్వులు పూసి, ఎర్రని పండై, నల్లని పండై, బల్లును తెలుసుకొని ఒక్క పత్తి ఇత్తు 10 ఇత్తులై అది తెల్లని పత్తై ప్రతిది మారుతుంది. ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. తప్పకుండా తెలంగాణ వస్తుంది, గెలుస్తుంది. దీన్ని తీసుకుపోవడంలో ఉన్నది. ఎస్, హౌ ఇట్ విల్ బి పాసిబుల్? ఇట్ ఈస్ డైలెక్టిక్స్. ఇది నేచర్. ఇప్పుడు ఆ మొక్కకి ఎవడు మనల్ని కూకొని నువ్వు కమ్యూనిజం చదువు, భారతం చదువు, మహాభారత్, అది ఏం దాని ప్రాసెస్ తాను టేకన్ ప్లేస్. సో నౌ మనం చేయవలసిందల్లా ఆ మొక్కకు ఇచ్చేటటువంటి పరిస్థితులు కలిగించాలి. అది మన పాత్ర.
మీకు ఇప్పుడు ఒకసారి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, మొత్తం తెలంగాణ అమ్మబడ్డది మార్కెట్లో, అందుకే మీకు కష్టం వచ్చింది.